హలో గైస్, వెల్కమ్ టు స్వామి ఆఫీషియల్స్. ఈరోజు వీడియో వచ్చేసి మన యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అనాథ పిల్లలకి ఇస్తాను మీకు మాట ఇచ్చిన అదే మాట ప్రకారం ఈరోజు మనం ఇంట్లోనే డైరెక్ట్ భోజనం వండిపిస్తున్నాం అనాథ పిల్లలకు. రండి చూద్దాం. గాయస్ మన వాళ్ళు అయితే కూరగాయలు వస్తారు. కూరగాయలు మనం భోజనం ఏంటంటే లైక్ చికెను, రైసు, మంచిగా సాంబార్, ములక్కాయ సాంబార్, పెరుగు. ఇంకా రాలే పెరుగు ఇట్లా చూపిస్తా. రైస్ అయితే మమ్మీ వండింది. అయిపోయిందా గాయస్? రైస్ బయట పెట్టాలా? ఉండేదా? కొద్ది ఇత్తులు కొడుతుంది, గుంజుకుంటుందా? ఓకే, కొద్దిసేపు ఆపేసి. గాయస్ అసలు యాక్చువల్లీ అక్కడనే ఉండాలి ఆ ఆశ్రమం కాడ. ఈ నుంచి ఆశ్రమం 46 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ దగ్గర. తుగ్గూడన తుర్కెంజాల్లోనే ఉంది. వాళ్ళు మీరు అక్కడనే ఉండి అన్ని సప్లై చేయరంటే వాళ్ళు డబ్బులు అడిగిరు. డబ్బులు అంటే మనం ఎట్లా ఇస్తాం? మనం ఇయ్యం కాబట్టి డైరెక్ట్ మన చేతితోనే మన అమ్మ వంట వాళ్ళు తినాలి కాబట్టి మన అమ్మ చేతితోనే వంట చేపిస్తాం. లైక్ చికెను, రైసు ప్లస్ ములక్కాయ సాంబార్, పెరుగు, మంచి అరటిపళ్ళు, బిస్కెట్లు, చాక్లెట్లు అన్నీ మన చేతి ఉంటే వాళ్ళకి ఇస్తే మనకు హ్యాపీనెస్ అవుతుంది, నా సబ్స్క్రైబర్లకు హ్యాపీనెస్ అవుతుంది. అందుకనే నా కోరిక ప్రకారం మన ఇంటి నుంచే ఫుడ్ పోవాలని నా కోరిక అన్నట్టు. దించాలా? అయిపోయిందిగా. ఆడబెట్టాలా? పక్క జర్రా చింటూ. గాయస్ వేడి వేడి రైసు. రైస్ అయితే అయిపోయింది. అరటి పండ్లు కూడా రెడీగా పెట్టినాం మనం. బిస్కెట్లు కూడా లైక్ బిస్కెట్లు, చాక్లెట్స్, లైక్ చాక్లెట్ డబ్బా. మీ కోరిక ప్రకారం ఈరోజు మీ కోరిక నెరవేరబోతుంది. ఇప్పుడో గూగుల్ యాడ్సెన్స్ పిన్ వచ్చినప్పుడు చెప్పినా మీకు నా యూట్యూబ్ ఫస్ట్ పేమెంట్ అనాథ పిల్లలకి ఇస్తాను. ఆ కోరిక ఇప్పుడు ఈరోజు నెరవేరుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. సో గాయస్ చికెన్ కూడా రెడీ అయింది. చికెన్ కూడా రెడీ అయిపోయింది ఆల్రెడీ. దగ్గర పిల్లలు ఇవాళ కడుపు నిండా తినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే లైక్ చిన్నపిల్లలు మంచిగా ఇష్టంతో భోజనం తింటే మన ఆనందం మనకు హ్యాపీనెస్గా ఉంటుంది. లైక్ చికెన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ సాంబార్, పెరుగు కూడా తెచ్చి రెడీగా పెట్టేస్తాం. గాయస్ వేడి వేడిగా ఉంది భోజనం మొత్తం. పిల్లలు వేడి వేడి తినాలని మా కోరిక. గాయ చికెన్ వేడివేడి ఎంత బాగుందంటే చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కానీ ఫస్ట్ పిల్లలకి ఎట్టినాకనే మన భోజనం చేయాలి. వంటలు మాత్రం మొత్తం చేతులే కాలిపోతున్నాయి, బట్టలు చుట్టుకున్నాం. ఏమోదిగా అడ్డి పండ్లకు బకెట్లేదు. పక్కా జరగండి గైస్, రండిగా కార్లో సరుకు పెట్టేద్దాం. అన్నీ సుర్ర అనుకోబోతున్నాయి. ఈ ఎండలు అన్నీ కొడుతున్నాయి. చికెన్ వెరీ పవర్ఫుల్, సుర్రని అంటకపోతుంది. మై గాడ్ గాయ్ చూసారుగా మన డకోటా కార్. ఇది స్పీడ్ 120, బయోడేటా ఆల్రెడీ
పేపర్ అన్లిమిటెడ్ అయిపోయింది, కానీ ఆర్సీ మాత్రం ఉంది. గైస్ మన కార్ లోగో చూపిస్తారండి ముంగల్కి. నిన్ననే మనకు చూసుకోండి మన కార్ లోగో, యూట్యూబ్ సింబల్ స్వామి అఫీషియల్ వ్లాగ్స్ నిన్ననే వేయించినాం లోగో. పాపం మన ఫ్రెండ్ ఫ్రీగా వేసిండు లోగో, అతనికి కామెంట్ పెట్టండి ఒకటి. లోగో చూసారు ఎంత మంచిగా చేసారో. లోగో స్వామి అఫీషియల్ సబ్స్క్రైబ్ నో అని వేపిద్దాం అనుకున్నా, కానీ ఇక ఫ్రేమ్ నిండిపోతుందని వేపియాలి. లోగో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. మనం ఇన్స్టా లోగో కూడా చూద్దాం రండి. ఇక్కడ ఇన్స్టా లోగో చిన్నగా వేయించినాం, ఎందుకంటే ఇంకా పెద్దగా ఎందుకు అని. ఇన్స్టా లోగో స్వామి వేమ్లా ఇన్స్టా లోగో. ఇది కూడా ఫ్రీగానే వేసిండు అన్న, ఎందుకంటే మన ఫ్రెండు మన ఇంటి పక్క పోటే ఉంటాడు కాబట్టి ఫ్రీగానే వేసిండు అన్న మీ సబ్స్క్రైబర్ అని ఫ్రీగా వేసిండు అన్నట్టు. సో గాయస్ మనం అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఈ నుంచి దగ్గర హైదరాబాద్ దగ్గరకు పోవాలి. 46 కిలోమీటర్లు తుర్కియంజాల్. ఇప్పుడు బయలుదేరితే 1 అవర్ అవుతుంది. స్టార్ట్ చేస్తున్నాం గాయస్. సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకోండి గాయస్. బాయ్. సో బాయ్ గాయస్. అడిపోయినాక ఫుల్ వీడియో చూపిస్తా గాయస్. సో గాయస్ మనం అయితే ఆశ్రమం దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడనే ఆశ్రమం. మనం సామాన్ కూడా భోజనం ఇట్లా తీసుకొచ్చినాం. భోజనం తీసుకొద్దాం రండి. ఫస్ట్ తీయండి రా, ఇళ్ళకి వెళ్ళి లాక్ తీయపోయినావు చూపిరా. చికెన్ వేసుకురా బాబాయ్. చాలా కొద్దిగానే చాలా తిన్నాక వేసుకుంటావా? అదే తింటారా మీరు? ఓ తినాలి, టిఫిన్లు మొత్తం తినాలి మీరు. చిన్న గిద్దత తింటే ఎట్లా? మీరు మా ఎమ్మటి వస్తే ఈ గిద్దత తింటే ఎట్లా చెప్పు? ఇదే తింటావా? లడ్డుగా ఎట్లా అవుతావు నా లెక్క? ఎప్పుడు కావాలి నా లెక్కను? సంవత్సరం పడుతుంది ఆయన లడ్డుగా ఎవరికి రా? 6 ప్యాక్ పెంచుతున్నాట. కొద్దిగా పెట్టుకో, కొద్దిగా పెట్టుకో. నువ్వు కూడా 6 ప్యాక్ ట్రై చేస్తున్నావా? తినాలి, మంచిగా భోజనం తినాలి మీరు. ఈ బ్రో ఏడు, ఈ అబ్బాయి అన్నం అయిపోయినాక పెట్టుకుంటావు, నీది అయిపోయినాక పెట్టుకుంటావు. తినాలి, బిర్రుగా తినాలి, స్టిఫ్ కావాలి. ఏం పేరు నీ పేరు? మహిపాలం. పట్టుకో. సో గాయస్ ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రేయర్ చేస్తారా ఏమన్నా మీరు? ప్రేయర్ ఖచ్చితంగా చేస్తారా? ఇంతేనా? ఇంక ఇలాగ ఉండగా ఇంకా 5-6? అరే ఈయనకు అరే కింద పడుతుంది. సారీ.
చేయండి, ప్రేయర్ చేయరు చేసిరా తినండి. మనసులలోనే ప్రేయర్గా. వెరీ గుడ్. ఉప్పు సరిపోయిందా? ఆ పిల్లికి పెడతావా? పెట్టు. వాటర్ ఏం పేరు నీ పేరు? శ్యామ్. చికెన్ వేసుకుంటావా? చాలా గిదే గిదే తిని ఎట్లా? కొద్దిగా వేసుకో, లైట్ వేసుకో, ఒక 2 ముక్కలు తిను. నీకు ఎలా? కొద్దిగా లైట్గా ఏం కాదు తిను. నీ పేరేం పేరు? నిత్యనా? నీ పేరేం పేరు అంటే? సంధ్య. నా పేరు అడగరా? స్వామి. ఏదేయాలి? గ్రేవీ వేయాలా? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? మణికంఠనా? తిను మణికంఠ. రైస్ పెట్టుకో. రైస్ పెట్టాలా బ్రో? గ్రేవీ ఎందుకు బ్రో? రైస్ వేసుకో, అది కర్రీ వేసుకో. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? యుగేందర్ రాజ్. బ్రో రాజాను బ్రో. రైస్ పెట్టాలా? పూజ చెల్లా ఇక్కడ రైస్ పెట్టు. చెల్లా ఇక్కడ రైస్ పెట్టు. చెల్లా పోయినాకెట్టు. చిన్న చిన్న పెట్టు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? ప్రశాంతా? నా పేరు అడగవా? స్వామి. అప్పుడే గుర్తుపడుతున్నా నా పేరు. కొద్దిగా లైట్ వేసుకో బ్రో, ఒక 2 ముక్కలు వేసుకో. తినాలి బ్రో. తెచ్చిందే మీకోసం. సాలు అంటే మాకు హ్యాపీనెస్ ఉంటుందా చెప్పు? అంత దూరం నుంచి కష్టపడి వచ్చినాం, మీ గురించి తెచ్చినాం. చాలా అంటే ఎట్లా చెప్పు బ్రో? ఏం పేరు? నీ పేరు ఏం పేరు? చంద్రశేఖర్ రెడ్డా? కల్వకుంట్ల చంద్రశేఖరా? ఉత్త చంద్రశేఖరా? బ్రో ముక్కలు వెరీ గుడ్. ఈ అన్న అడుగుతుండేది ఇట్లా అడగాలి. ఉద్దేశం వేసుకో బ్రో. మాకు ఈ గిన్నె అయిపోవాలి ఇక. మాకు ఇక ఈ గిన్నె అయిపోతే మాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది బ్రో. చాలా పెరిగి వేసుకో. పూజ రైస్ దే. ఓమా అరే రైస్ దేరా. నీ పేరేం పేరు? చిరంజీవా? నా పేరు బాలకృష్ణ. నిజంగా చిరంజీవినా? చాలా కొద్దిగా పొద్దున్న 2 ముక్కలు వేసుకో. పొద్దున్న 2 ముక్కలు వేసుకో బ్రో. పెద్ద మనిషి నువ్వు, ఎంత యాక్టివ్ ఉండాలి. 2 ముక్కలు చెప్పాలి. తినరా వచ్చినప్పుడు అని చెప్పాలి నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా అడగాలి ముక్కలే అన్నా అని బ్రో. 2 నా సాటిస్ఫాక్షన్
ఓకే. మీ పేరేం పేరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణా? నీ పేరు బ్రో? మధుకర్ రెడ్డి. మధుకర్ రెడ్డి బ్రో. లైట్ వేసుకో బ్రో, ఒక 2 ముక్కలు కొద్దిగా, ఒక 2 ముక్కలు బ్రో తీసుకో బ్రో. అంత దూరం నుంచి వచ్చిన నా సాక్టిఫికేషన్ మీ గురించే వచ్చింది. కొద్దిగా 2 ముక్కలు వేసి నీ గురించి అంత కష్టపడుకొని పొద్దుగాల 6 గంటలకు లేచి వండుకొని వస్తే చాలంటవా? చాలా ఇంకేనా పెరిగి వేసుకో తిన్నాక, ఓకేనా? ఇడ్డు నువ్వేనా బ్రో? తినన్నా పెద్దన్నా తిను. రైస్ వేసుకుంటావు కొద్దిగా. జిమ్ కోతా ఎడను. జిమ్ కోతారా మీరు? వాకింగ్ ఏ క్లాస్ నువ్వు? ఇప్పుడు 10th అయిపోయిందా? నువ్వు? సరే తినండి, తిన్నాక అడుగుతా, తినండి. ఏం పేరు నీ పేరు? యుగేందర్. చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా? 2 కావాలా? తీసుకో. నా పేరు తెలుసా? ఏం పేరు? నా పేరు బాగానే గుర్తుపెట్టుకున్నావు. రండి రండి, ఇట్లా ఇట్లకి వెళ్ళు. ఆ పాపకు ముద్దిచ్చిపో. హలో, సెకండ్ అయిన ఇచ్చిపో. ఏం పేరు నీ పేరండి? ప్రశాంత్. ఏం పేరు? ప్రశాంత్ రెడ్డా ప్రశాంత? నా పేరు ఏం పేరు? తిన్నావా భోజనం మంచిగా? ఏం కావాలి? అది కావాలి, ఇది కావాలి? 2 కావాలా? అది తీసుకో. ఇటు రండి బ్రో, ఎవరు రారు? రండి. ఏం పేరు? ప్రేమనా? అంటే నేను లవ్ చేయాలా ఎట్లా? నీ పేరే ప్రేమనా? నా పేరేం పేరు? బాగానే గుర్తుపెట్టు. అది కావాలి, ఇది కావాలా? 2 కావాలా? గట్టిగా మాట్లాడాలి. రండమ్మా, అక్కడికి సెకండ్, అక్క. ఏం పేరు నీ పేరు? నా పేరు ఏం పేరు? ఆయన పేరు? ఆమె పేరు తెలియదా? పూజ ఆమె పేరు. ఏం కావాలి నీకు ఇప్పుడు? బిస్కెట్ ఏమొద్దా? ఇవి చాక్లెట్లు వద్దా? తీసుకో. ఏం పేరు? ఏం పేరు? ఇలాగా కలవకుండా చంద్రశేఖర్. నువ్వేనా? కేసీఆర్ తమ్మునివా? కలవశేఖర్. ఏం పేరు? ఓన్లీ చంద్రశేఖరా? నా పేరు ఏం పేరు? ఏం కావాలి? 2 ఇట్లా 2 కావాలా? ఒక ఆయనకు సెకండ్ ఇచ్చిపో. ఆయన్నే సూపర్వైజర్ మొత్తానికి, కాంటాక్ట్ మొత్తం ఆయనే పెద్దమని. బ్రో ఏం పేరు బ్రో? ఏం పేరు? సామ్యా. నా పేరు సామే. నీ పేరు స్వామ్యా శ్యామా? శామ్. తిన్నావా మొత్తం? కడుపు నిండా తిన్నావా? ఓకే. తమ్మని సెకండ్ ఇవా? దా పుష్పరాజ్ అయినా మొత్తం హీట్ అయినా, ఎట్లా లూజ్ అయినా? ఏం పేరు బ్రో? తరుణ్. నా పేరు ఏం పేరు? బాగానే గుర్తుపట్టుకురు. చాక్లెట్ కావాలా బిస్కెట్ కావాలా? ఆయనేనా మీ సారు? సెకండ్ మాటలు రా. ఏం పేరు అక్క అన్నారు? చాక్లెట్ ఆ బుజ్జికి. ఆ బాబాకి అయి చెప్పు. సెకండ్ హలో. ఏం పేరు అడుగు? ఆ బాబు పేరు ఏం పేరు అడుగు? ఆయనకు మాటలు రావు, చిన్న పిల్లగాడు. మహేందర్. మీ సపోర్ట్ వల్ల గూగుల్ పిన్ వచ్చినప్పుడు మీకు మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం నేను మాట నిలబెట్టుకున్నాను. నెక్స్ట్ 3 నెలల్లో మీకు మళ్ళీ హామీ ఇస్తున్నాను.
3 నెలల్లో 100K సబ్స్క్రైబర్లు అయితే ఈసారి దివ్యాంగుల ఆశ్రమంలో ఖచ్చితంగా మంచి ఇంకా జనాలు ఎక్కువ ఉండే కాడికి పోయి ఇంకా మంచి భోజనం పెడతానని మాటిస్తున్నాను. కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి.